హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా విచిత్రంగా వెనక్కి తిరిగి చూసి, నేను రిషి కోసం వెళ్తున్నానని నీకెలా తెలుసు అని చేతిని విదిలించుకుంది. ఇప్పుడే కదా అంత గట్టిగా రిషి అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నావు, అంటే నీ ఆలోచనంతా రిషి మీద ఉందనే కదా అని సంజయ్ అన్నాడు. అసలేంటిదంతా? నువ్వేంటిక్కడ? నాకు ఇంకో 4 గంటల్లో పెళ్ళి, ఈ టైంలో ఇక్కడికి వచ్చావు. ఇలా ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. నన్ను తప్పుడు దాన్ని అనుకుంటారు. దయచేసి మా నాన్న పెంపకాన్ని నడి రోడ్డులో పెట్టకు అని మైరా 2 చేతులు జోడించి విపరీతమైన కోపంతో అడిగింది. సంజయ్ చిన్న స్మైల్ చేసి, ఎవరూ చూడకుండా ఇక్కడికి రాగలిగిన నేను ఎవరూ చూడకుండా వెళ్ళలేనా ఏంటి? అది కాదు విషయం, చెప్తా విను. మాధురిని ఎంతో గాఢంగా ప్రేమించిన రిషి ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ కూడా కదా అని అన్నాడు. మైరా అలాగే చూడడంతో, నాకు తెలిసి ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్. మాధురి పెళ్లి చేసుకుని హ్యాపీగానే వెళ్ళిపోతుంది, కానీ రిషి నార్మల్ అవ్వలేడు. ఎందుకంటే అందరిలా రిషి ఎవరో అమ్మాయిని ప్రేమించి రోజుకొకసారి మీట్ అయ్యి 4 మాటలు మాట్లాడి 10 సార్లు చూసుకున్న టైప్ లవ్ స్టోరీ కాదు. ఇంట్లోనే తనని గమనించుకుంటూ తనని ప్రేమించడం కంటే ఎక్కువగా ఆరాధించాడు. అలాంటి అమ్మాయిని అంత సులువుగా మర్చిపోతాడు అంటావా? అస్సలు మర్చిపోడు. నాకు తెలిసి పిచ్చివాడైపోతాడు, లేదా లైఫ్లో ఎప్పటికీ ముందుకు వెళ్లకుండా మాధురి మెడలో తాలి పట్టిన క్షణం కంటే ముందు దగ్గరే ఆగిపోతాడు. అలాగే తన జీవితం గడిచిపోతుంది అని సంజయ్ అన్నాడు. మైరా సంజయ్ కాలర్ పట్టుకుని, నోరు మూసుకో. ఈ ప్రపంచంలో ఎవరైనా మంచి వాళ్ళున్నారంటే అందులో మొదటి వ్యక్తి రిషినే అయి ఉంటాడు. అలాంటి వాడి లైఫ్ గురించి నువ్వు మాట్లాడుకో అని అరిచింది. కూల్ బేబీ, ఇప్పుడేంటి? రిషి లైఫ్ బాగుండాలి. తనతో మీ అక్క పెళ్లి జరిగితే బానే ఉంటాడు కదా, నువ్వదే కోరుకుంటున్నావుగా అని సంజయ్ అడిగాడు. అవును, అందుకోసం నేను ఏమైనా చేస్తాను. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అంతే అని మైరా అనింది. అలా ఎలా జరుగుతుంది? ఇటు చూడు అని సంజయ్ తన ఫోన్లో వీడియో ఆన్ చేసి రిషి డ్రింక్ చేసి మైరాతో తన బాధని పంచుకోవడం, మాధురితో ఎలా అయినా చేసి పెళ్లి జరిపిస్తానని మాట ఇవ్వడం, అదంతా రికార్డ్ చేసి ఉండడంతో చూపించి, ఇప్పుడే వెళ్ళి మీ డాడీకి ఈ వీడియో చూపించి, మాధురి పెళ్లి వివేక్తో కాకుండా మీ చిన్న కూతురే ఆపేస్తుంది, ఏం చేస్తారు అంకుల్ ఇప్పుడు అని అడుగుతాను, ఓకేనా అని సంజయ్ అన్నాడు. యూ రాస్కిల్, నీకు అసలు ఫీలింగ్స్ అనేవి లేవా? నీకు లేకపోతే కనీసం అవతల వాళ్ళ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని మైరా అరిచింది. అదంతా కాదు, మాధురి పెళ్లి రిషితో జరిగేలా నేను చూస్తాను. మరైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మండపంలో నువ్వు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఏం జరిగినా అలా చూస్తూ ఉండాలి, ఓకేనా అని సంజయ్ చాలా కూల్గా అన్నాడు. నిన్న పెళ్ళా? నేను కావాలంటే మా నాన్న కాళ్ళు పట్టుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను, కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది. ఓ అలాగా, ఓకే, నువ్వు వికాస్ని పెళ్లి చేసుకో, మాధురి వివేక్ని పెళ్లి చేసుకుంటుంది. ఇకపోతే రిషి గురించి మీ నాన్నకి నిజం కూడా చెప్పే తీరుతాను. నమ్మక ద్రోహం చేసినందుకు రిషిని కాలర్ పట్టుకొని మరీ బయటకు గంటేస్తాడు. ఆ తర్వాత రిషిని ఎలా డౌన్ చేయాలో, ఎలా వీధుల్లోకి తీసుకురావాలో నాకు చిటిక వేసినంత పని అని సంజయ్ చాలా రెక్లెస్గా చెప్పాడు. మైరాకి కోపం ఎక్కువై దాన్ని ఎలా చూపించాలో అర్థం కాక వెచ్చగా తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు బయటకొచ్చి, నిన్ను చూస్తుంటే రాక్షసుడంటే ఇలాగే ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎంత మంచివాడు రిషి. తనకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చినందుకే దేవుడు నిన్నెప్పటికైనా శిక్షిస్తాడు. అలాంటిది తన జీవితం నాశనం చేస్తావా? బుద్ధి లేదు నీకు అని చిరాగ్గా సంజయ్ని దూరంగా నెట్టింది. చూడు, నాకింత ఓపికగా మాట్లాడడం అస్సలు నచ్చదు, కానీ కేవలం నీతో ఇలా మాట్లాడుతున్నాను అంటే నీ టైం చాలా బాగుంది. మాధురితో రిషి పెళ్లి జరగాలన్నా, రిషిని ఇంటి అల్లుడుగా మీ నాన్న యాక్సెప్ట్ చేయాలన్నా నువ్వు నేను చెప్పినట్టు వినాలి. లేదంటే ఖచ్చితంగా నువ్వేం చేసి పెళ్లి చేయాలనుకున్నా రిషి మాత్రం మండపంలో లేకుండా నేను చేయగలను. కాబట్టి నోరు మూసుకొని రిషి సంతోషం కోసం నాతో పెళ్లి కొప్పుకో. మండపంలో ఏం జరుగుతున్నది కూడా నీకు అవసరం లేదు. మౌనంగా కూర్చో. నాతో పెళ్లి ఇష్టమేనా అని నేను అడిగినప్పుడు మాత్రమే నువ్వు నోరు తెరవాలి. అప్పటి వరకు ఒక్క మాటైనా మాట్లాడకూడదు అని సంజయ్ అన్నాడు. అస్సలు నువ్వు అనుకున్నట్టు జరగదు. నేను ఇప్పుడే వెళ్ళి కావాలంటే మా నాన్నతో అన్నీ చెప్పేస్తాను, ఏం చేస్తావో చేసుకో అని మైరా అనింది. సరే, రిషి ప్రాణాలంటే నీకు కాస్త కూడా పట్టింపు లేదనుకుంటా. నువ్వు ఒప్పుకుంటే హ్యాపీగా మాధురితో పెళ్లి చేద్దామనుకున్నా అని సంజయ్ అన్నాడు. మరి ఒప్పుకోకపోతే అని మైరా అడిగింది. సంజయ్ ఒక స్మైల్ మాత్రమే చేశాడు. ఈ నవ్వుకు అర్థమేంటి? మర్యాదగా నోరు తెరిచి మాట్లాడు అని మైరా అడగడంతో, చక్కగా రెడీ అయ్యో, బాగా అందంగా కనిపించాలి. గుర్తుందిగా, పీటల మీద ఒక మాట కూడా మాట్లాడకూడదు. రిషి నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ అయితే తన మంచి నువ్వు ఖచ్చితంగా కోరుకుంటావని అనుకుంటున్నా.
చూద్దాం నీ ఫ్రెండ్షిప్ ఎంతవరకు నిలబడుతుందో అని సంజయ్ మెయిన్ డోర్ నుండే వెళ్ళాడు. మైరా 2 నిమిషాల పాటు అలాగే నిలబడి డోర్ ఓపెన్ చేసి హడావిడిగా రిషి రూమ్కి వెళ్ళింది. రిషి అలాగే డ్రింక్ చేసి పడుకోవడంతో మైరా చూసినప్పుడు ఎలా పడుకున్నాడో అలాగే నిద్రపోతూ కనిపించాడు. వెళ్ళి పక్కనే కూర్చొని ప్రేమగా తన తల నిమిరి ఒక్కసారి తనకి చిన్నప్పటి నుండి తన కోసం రిషి ఏమేం చేశాడో గుర్తురాగానే మనసు నిండా బాధ నిండిపోయింది. మాధురిని మనసారా ప్రేమించినప్పటికీ ఒక ఫ్రెండ్గా ఎక్కువ తననే ప్రొటెక్ట్ చేయడం గుర్తురాగానే రిషి కోసం ఏం చేసినా పర్వాలేదనిపించింది. తాను వెళ్ళి నిజం చెప్పినా సంజయ్ ఖచ్చితంగా రిషిని బ్యాడ్గా పోర్ట్రే చేస్తాడు. నాన్న రిషిని ఒక నమ్మక ద్రోహిలా చూస్తారేమో. అలా ఎందుకు అవ్వాలి? ఇంత మంచివాడికి అలాంటి లైఫ్ అవసరమా? తను కోరుకున్న జీవితం తనకి దక్కకూడదా అని మైరా అక్కడే కూర్చొని అరగంట పాటు ఆలోచించి చిన్న స్మైల్తో రిషి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ లైఫ్ రా అని నిద్రపోతున్న రిషి వైపు నిమిషం పాటి చూసి బయటికొచ్చేసి పెళ్లి చేసుకో, నేను ఎలాంటిదన్నో నీకు తెలుస్తుంది. ఈ పిల్లని ఎందుకు చేసుకున్నానా అని నీకు అనిపించాలి. నీకు నువ్వే నాకు విడాకులిచ్చేయాలి. ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయంట. నేను నీ ఒక్కడిని కింద పడేయలేనా అని మైరా అనుకొని అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది. ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మైరా ఎంత అనుకుంటున్నా, ఎంత ధైర్యంగా ఉండాలనుకుంటున్నా ఎందుకో ఉండలేకపోతుంది. గుండెల మీద తాళి చాలా బరువుగా అనిపిస్తుంది. ఇష్టం లేని వాడితో తాళి కట్టించుకుంటే బహుశా ఇలాగే ఉంటుందేమో అనిపించింది. అసలు వికాస్, వివేక్ గారు ఏమయ్యారు అని ఆలోచన రాగానే అసలేం అర్థం కాలేదు. కేవలం తనని పెళ్లి చేసుకోవడం కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు అంటే సంజయ్ తన దృష్టిలో ఒక రాక్షసుడు కంటే మరీ ఘోరంగా కనిపించడం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ ఏడుస్తూ చాలాసేపు గడిపేయడంతో వాణి ప్లేట్లో టిఫిన్, చేతుల్లో గ్లాస్ పట్టుకొని రూమ్ దగ్గరికి చేరి చాలాసేపు డోర్ నాక్ చేసింది. కానీ మైరాకి తలుపు తీయాలని అస్సలు అనిపించలేదు. దాంతో కదలకుండా అలాగే కూర్చుంది. చాలాసేపు కొట్టిన వాణికి మైరా బాధపడుతుందని అర్థమై కాస్త టైం ఇద్దామని అలాగే వెనక్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నంకి కూడా మైరా డోర్ ఓపెన్ చేయలేదు. వాణికి అసలేం అర్థం కాక ఏం చేయాలో తెలియక సంజయ్కి కాల్ చేసింది. సంజయ్ ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. సంజయ్ని చూడగానే వాణి ఎదురు వెళ్ళి, నాన్న తను పొద్దున్నుండి రూమ్ డోర్ తీయలేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు, ఇలా ఉంటే ఎలా, నీరసం వచ్చేస్తుంది అని చెప్పింది. నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి సంజయ్ మైరా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని గట్టిగా కొట్టాడు. ఎప్పుడో తెలియకుండా కూర్చున్న చోటే నేల మీదకి ఒరిగిపోయి గాఢ నిద్రలో ఉన్న మైరాకి ఎక్కడో తలుపు చొప్పుడవుతున్నట్టు అనిపించడంతో కనుగుడ్లు మెల్లగా కదిపింది. సంజయ్ మరోసారి గట్టిగా బాదడంతో నిద్రలోనే ఉలిక్కిపడి ఏడ్చి వాచిపోయిన కళ్ళని ఓపెన్ చేసింది. మైరా అని సంజయ్ అరవడంతో మైరా లేచి కూర్చొని మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంది. మైరా, ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేస్తావా, మీ నాన్నకి కాల్ చేయమంటావా అని సంజయ్ అనడంతో మైరా నిస్సహాయంగా లేచి డోర్ ఓపెన్ చేసింది. సంజయ్ మైరాని చూడగానే మేకప్ అంతా మొహం మీద స్ప్రెడ్ అయ్యి కళ్ళు ఉబ్బిపోయి మొహం మొత్తం రెడ్గా కింద పడుకోవడంతో తన జుట్టు కూడా తన బుగ్గల మీద గుర్తులుగా పడి ఉండటంతో బాగా ఎక్కువగా ఏడ్చిందని అర్థమయ్యి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అమ్మా అని అరిచాడు. వాణి పైకి రావడంతో అమ్మా తనకి నీ శారీ అవి ఇవ్వు, సాయంత్రం షాపింగ్ చేస్తుంది అని చెప్పి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు అని సంజయ్ చెప్పాడు. మైరా ఏమాత్రం కదలకుండా అలానే సంజయ్ని చూస్తూ ఉండడంతో పక్కనే ఉన్న వాణికి అర్థం కాక లోపల అడుగుపెట్టి మైరా భుజం మీద చేయేసి పదరా అని తనని తీసుకొని వెళ్ళింది. సంజయ్ అక్కడి నుండి వెళ్ళి హాల్లో కూర్చున్నాడు. మైరాని వాణి బెడ్ మీద కూర్చోబెట్టి తన పూల జడ నుండి నగలు అన్నీ తీసి జుట్టుని పైకి పెట్టి గీజర్ వేశాను, వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేయి అని చెప్పి మైరా వైపు చూసింది. అలాగే బొమ్మలా కూర్చొని ఉండడంతో వాణి మైరా పక్కన కూర్చొని చూడ్రా, పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలిసింది. అనుకున్న జీవితం ఒక్కసారిగా మారిపోతే ఏ ఆడపిల్లకైనా ఈ కన్నీళ్లు తప్పవు. మీ నాన్న గురించి ఆలోచించి సర్దుకుపో తల్లి. నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయి ఎంత మంచివాడో నాకు తెలియదు, కానీ నా కొడుకు మాత్రం చాలా మంచివాడు. తల్లిని కదా, అందుకే అలా చెప్తున్నాను నువ్వు అనుకోవచ్చు, కానీ వాడేంటో నీకు మెల్లగా అర్థమవుతుంది. అంతవరకు ఇక్కడ నువ్వు నాకు కోడలుగా ఉండడం మానేసి కూతురుగా ఉండు. నాకిద్దరూ కొడుకులే, కూతుర్లేని ముచ్చట నీతో తీర్చుకుంటాను. ఏ కష్టమున్నా నాకు చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఇలా తినకుండా ఏడుస్తూ అస్సలుండద్దు. వెళ్ళి స్నానం చేసిరా, నా చేతులతో కమ్మటి భోజనం గోరు ముద్దలు చేసి తినిపిస్తాను
అని వాణి చిన్న నవ్వుతో చెప్పింది. మీ కొడుకు కారణంగానే ఈ కన్నీళ్లు. బహుశా మీరు మీ కొడుకులా కాదనుకుంటా, అందుకే ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు అని మైరా మనసులో అనుకొని అప్పటికే ఆ పట్టు చీరలో ఒళ్ళంతా రక్కేస్తున్నట్టు అనిపించటంతో లేచి స్నానానికి వెళ్ళింది. వాష్రూంలోకి వెళ్ళిన మైరా దగ్గర అరగంట పాటు ఆ వేడి నీళ్ల టబ్లో కూర్చొని సేద తీరి మెల్లగా బయటకొచ్చింది. బెడ్ మీద అప్పటికే ఒక కొత్త డ్రెస్ ఉండటంతో దానివైపు విచిత్రంగా చూసి వేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ ఉండటంతో ఈ డ్రెస్ ఆంటీ వేసుకుంటుందా? ఆంటీ నాకన్నా కొంచెం లావుగా ఉన్నారే అని మైరా అనుకుని తడిచిన జుట్టుని ఆర్పుకొని అక్కడే కూర్చుంది. వాణి భోజనం తీసుకొనొచ్చి రెడీ అయ్యావా? డ్రెస్ నీకు బాగా సరిపోయింది, సంచు తెప్పించాడు అని చెప్పింది. మైరా వాణి వైపే చూస్తూ నాకు భోజనం వద్దండి, నాకిప్పుడేం తినాలని లేదు అని మైరా చెప్పింది. అలా అంటే ఎలా? నాకు తెలిసే పొద్దున్నుండి నువ్వు ఏమి తినుండవు. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఇలా ఉంటే కళ్ళు తిరుగుతాయి, నీరసం వచ్చేస్తుంది అని వాణి అనింది. లేదు, నా మనసేం బాలేదు, నాకిప్పుడు అసలు ఆ ప్లేట్ కూడా ముట్టుకోవాలని లేదు అని మైరా అంటూ ఉండగా, వదిలేయమ్మా, ఎందుకు ఫోర్స్ చేస్తావు? కడుపు మాడితే రూమ్లో నుండి బయటకొచ్చి తనే వెళ్ళి తింటుంది అని సంజయ్ అన్నాడు. మైరా గుమ్మం వైపు చూసి తల పక్కకు తిప్పుకుంది. అదేంటి సంజు అలా అంటావు? పెళ్లి పీట్ల మీద పెళ్లి చెడిపోవడం అంటే ఒక ఆడపిల్లకి జీవితంలో అంతకంటే పెద్ద గాయం మరొకటుండదు. దేవుడి దయవల్ల పెళ్ళైతే సవ్యంగా జరిగింది, కానీ ఎవరితో అయితే తను పీటల మీద కూర్చొని 3 ముళ్ళు వేయించుకోవాలనుకుందో వాళ్లతో జరగలేదు కదా. అది ఎప్పటికీ ఒక మచ్చగానే ఉంటుంది. నాకు తెలిసి అక్కా చెల్లెళ్ళిద్దరూ వాళ్ళ నాన్న పరువు కోసమే పెళ్లి కొప్పుకొని ఉంటారు. అలాంటి అమ్మాయిని మనం ప్రేమగా చూసుకోవద్దా? అలా మాట్లాడితే ఎలా అని మెల్లగానే మందలించింది. సంజయ్ ఆ మాటలేవి పట్టించుకోకుండా కొందరిని కొన్ని విధాలుగానే డీల్ చేయాలి. నీకు అవన్నీ చేత కావమ్మా, ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు అనుకుంటావు, నువ్వు వెళ్ళమ్మా అని అన్నాడు. అది కాదురా అని వాణి అంటూ ఉండగా, వెళ్ళమని చెప్తున్నా కదా అని సంజయ్ అనడంతో వాణి ప్లేట్ తీసుకొని అలాగే వెళ్ళిపోయింది. వాణి వెళ్ళగానే సంజయ్ మైరా వైపు 2 అడుగులు వేసి, చూడు, నీకు తినాలనిపిస్తే తిను, లేదా పస్తులుండు, అంతేకాని రూమ్లో కూర్చొని డోర్ లాక్ చేసుకొని మా అమ్మని టెన్షన్ పెట్టుకు. ఆఫీస్ నుండి నీకోసం పరుగున రావాల్సి వచ్చింది. నువ్వంతా వర్తబుల్ అని నేను అనుకోవడం లేదు. అయినా పెళ్ళైతే నా మీద ఏదో పగ సాధిస్తా అన్నావు, చించేస్తా పొడి చేస్తా అని ప్రగల్భాలు పలికావు. ఇప్పుడేంటి డోర్ లాక్ చేసుకుని బోరున ఏడుస్తున్నావు? నువ్వు మరి ఇంత వీక్ అని నేను అనుకోలేదు అని సంజయ్ వెటకారంగా అన్నాడు. మైరా సంజయ్ వైపు సీరియస్గా చూసి సంజయ్ని దాటుకొని నేరుగా హాల్లోకి వెళ్ళి అక్కడే కూర్చొని ఉన్న వాణిని చూసి నాకు ఆకలేస్తుంది అని చెప్పింది. వాణి నవ్వుతూ పద అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన ముందు తెచ్చిన ప్లేట్ మీద మరో ప్లేట్ వేసి ఉండటంతో తీసి తనే స్వయంగా కలిపి తినిపించింది. మైరా వద్దు అనకుండా తింటూ మధ్యలో పొరపోవడంతో వాణి తల మీద మెల్లగా తట్టి మంచినీళ్లు తాగించి, నువ్వు నన్ను అత్తమ్మ అని పిలవచ్చు, అలా అండి అంటే అస్సలు బాలేదు అని అనింది. మైరా తల ఊపింది. సంజయ్ వస్తూ మైరాని చూసి, అమ్మా వెళ్ళొస్తా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నాకు ఫోన్ చేయకు, ఎవరు ఎలా పోతే మనకెందుకు, నీకేదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి, ఓకేనా అని చెప్పి వెళ్ళిపోయాడు. మైరా సంజయ్ని అస్సలు పట్టించుకోకుండా కడుపు నిండా తిన్నాక, ఇంకా చాలత్తమ్మా, పొట్ట నిండిపోయింది, నేను పడుకుంటాను అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయింది. మాధురి స్నానం చేసి అలాగే బెడ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. రిషి తన రూంలో నుండి అస్సలు బయటికి రాలేదు. మాధురిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. నీలవేణి భోజనం తీసుకొని వెళ్ళి మాధురి పక్కన కూర్చొని ప్లేట్ పక్కన పెట్టి మాధురి మొహాన్ని తన వైపు తిప్పుకొని, ఎందుకు ఏడుపు దాచేస్తున్నావు? ఏడిస్తేనే కదా లోపల ఉన్న బాధంతా బయటికి పోతుంది అని అనింది. మాధురికి అంత ప్రేమగా మాట్లాడగానే ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయ్యి నీలవేణిని గట్టిగా హత్తుకొని పెద్దగా ఏడుస్తూ, ఎందుకు నీలు, ఎందుకు వివేక్ పీటల మీద నుండి వెళ్ళిపోయాడు? నేను నచ్చలేదా? నేను మంచిదాన్ని కాదా అని అడిగింది. నీలాంటి అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టుండాలి. అసలైతే 2 అన్నదమ్ములు అలా వెళ్ళిపోతారని ఎవరు మాత్రం ఊహించగలరు? అదృష్టం బావుండి సార్ పరువు పోకుండా పెళ్ళైతే జరిగిపోయింది. కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నువ్వు మైరా మాత్రమే. అనుకున్న వ్యక్తితో కాకుండా ఊహించని వ్యక్తితో పెళ్లి జరిగింది. నేను నీ పరిస్థితి అర్థం చేసుకోగలనురా, కానీ నీ బాధని మాత్రం పంచుకోలేను. కానీ ఒక్క విషయం మాత్రం సంతోషంగా చెప్పగలను. అదేంటంటే నా చేతుల మీద పెరిగిన నువ్వు ఇక్కడే ఉండిపోయినందుకు సంతోషంగా ఉంది. ఏడవకు నాన్న, నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. ఇక రిషి గురించి అంటావా? తలరాత అలానే రాసిపెట్టి ఉంది.
అందుకే జరిగింది. నీకు నచ్చకుండా ఇక్కడ ఏం జరగదు, సరేనా? ఎప్పట్లో సంతోషంగా ఉండు. కాకపోతే మెడలో ఈ తాళి మాత్రమే నీకుతో కొత్తగా ప్రయాణిస్తుంది. మిగతావన్నీ మామూలే. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు అని నీలవేణి చెప్పింది. మాధురి ఎక్కిళ్ళు పెడుతూ, పాపం డాన్, నాతో ఇక్కడ ఇంత ప్రేమగా మాట్లాడడానికి నువ్వున్నావు, నా బాధను పంచుకోవడానికి నువ్వున్నావు. కానీ అక్కడ డాన్ ఎలా ఉందో, అందరూ కొత్తవాళ్ళు అని మాధురి అనింది. నీకు కంగారుగా ఉంది కదా, రేపొకసారి పవిత్రతో కలిసి వెళ్ళి చూసిరా. తన మనసు కూడా తేలిక పడుతుంది. ఎలా ఉందో నీకు తెలుస్తుంది కాబట్టి నీ మనసు కూడా తేలిక పడుతుంది, సరేనా అని నీలవేణి చెప్పి ప్లేట్ తీసుకొని భోజనం కలిపి గోరుముద్దలు తినిపించింది. భోజనం కాస్తంత తిన్న మాధురి ఇక వద్దంటే వద్దని అనడంతో నీలవేణి కూడా బలవంతం చేయకుండా, సరేరా, పొద్దున్నుండి ఏడుస్తూనే ఉన్నావు, మొహం చూడు ఎలా అయిపోయిందో. మనల్ని కాదు అనుకున్న వాళ్ళ కోసం మనం ఎక్కువ ఆలోచించకూడదు, కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో, ప్రశాంతంగా పడుకో అని తలనిమిరి చెప్పి వెళ్ళిపోయింది. నీలవేణి రిషి రూంలోకి రాగానే, అమ్మా, మాధురి తినిందా, ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు. పాపం పొద్దున్నుండి ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయింది, కళ్ళు వాచిపోయాయి. డానంత ధైర్యం కలది కాదు కదా, కాస్త సున్నితమైన పిల్ల కదా, ఆ మాత్రం బాధపడడంలో వింతేముంది. అయినా నేను తినిపించానులే, కంగారు పడకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, తాను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేసే వరకు నువ్వు ఇది వరకట్లా ఫ్రెండ్లానే తనతో ట్రావెల్ చేయాలి, సరేనా అని నీలవేణి చెప్పింది. అదేంటమ్మా అలా చెప్తావు, నాకు తెలియదా? నా గురించి కూడా నీకు తెలుసుగా. మాధురి సంతోషంగా ఉండడం మనకు కావాలి, తను ఎలా ఉండాలి అనుకుంటే అలానే ఉంటుంది అని రిషి అన్నాడు. సరే భోజనానికి రా అని నీలవేణి పిలవడంతో, ఆకలిగా లేదని చెప్పడంతో నీలవేణి భోజనం తీసుకొని మనోజ్ రూంలోకి వెళ్ళింది. మనోజ్ బెడ్కి ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఉండటంతో నీలవేణి వెళ్ళి మనోజ్ అని పిలవగా కళ్ళు తెరిచి, ఏంటి నీలు అని అన్నాడు. పొద్దున్నుండి నువ్వు సరేమీ తినలేదు, మాధురికి ఇప్పుడే 4 ముద్దలు తినిపించాను. మీరంతా మామూలుగా ఉంటే మాధురి మైరా కూడా నార్మల్ అవుతారు, మీరిలా దిగులు పడితే ఎలా? మాధురి గురించి తెలిసిందే, బాధలో ఉంటే అలా ఒంటరిగా ఉండిపోతుంది. అదే డాన్ అయితే ఎంత బాధని ఉన్నా అందరినీ పట్టించుకుంటుంది. సార్ పొద్దున్నుండి ఏమీ తినలేదు, బీపీ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు సార్ని పట్టించుకునే ఏకైక వ్యక్తివి నువ్వు. వెళ్ళు, ఈ భోజనం తినిపించిరా, నీకు నేను వడ్డిస్తాను అని నీలవేణి చెప్పింది. వీరేంద్రవర్మ టాబ్లెట్స్ వేసుకోవాలనే విషయం గుర్తురాగానే మనోజ్ లేచి ప్లేట్ తీసుకొని నేరుగా రూమ్లోకి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా మనం లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మధు అనన్య కాన్వర్జేషన్ బాగుంది, మధు అనన్యకి అర్థమయ్యేలా చెప్పడం ఇంకా బాగుంది అని అన్నారు. యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ వస్తుంది, అంటే ఈవినింగ్ వచ్చే పార్ట్లో మీకు బాగా అర్థమవుతుంది. అంటే మధు అనన్య మధ్య ఏం జరిగింది, అనన్య అసలు ఎలా రియాక్ట్ అయింది అనేది టోటల్ కాన్వర్జేషన్ అంతా ఈవినింగ్ వస్తుందన్నమాట. చాలా లెంతీగా ఉంటుంది, అంటే ఇవాళ ఈవినింగ్ పార్ట్తో మీకు అర్థమైపోతుంది అన్నమాట, అంత ఉంటుంది. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సంజయ్ మైరాని కరెక్ట్గానే ట్రీట్ చేస్తున్నాడా? అంటే ఒక మనిషి మన మాట విన్నప్పుడు రివర్స్లో వెళ్తే వాళ్ళు వినేస్తారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా అంతే, ఇది నువ్వు చేసావో అని అంటే లేదు చేసే తీరుతారనమాట. రివర్స్ అంతా సేమ్ అలానే హ్యాండిల్ చేస్తున్నాడు. ఏదైనా మనం చూసే కోణం బట్టి ఉంటుంది. సంజయ్ని వీడు వెధవా అందుకే ఇలా ట్రీట్ చేస్తున్నాడు అనుకుంటే తప్పుగానే ఉంటుంది. అలా కాదు, మైరా భోజనం చేయాలి కాబట్టి అలా రివర్స్లో మాట్లాడి తినేలా చేశాడు అని అర్థం చేసుకుంటే అది మరోలా ఉంటుంది అదనమాట. అంటే ప్రతి ఒక్కరూ ఒకేలాగా ఒకే దృష్టితో చూడరు కదా. సో వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కదా. సో నా వే ఆఫ్ థింకింగ్ ఇలా ఉందన్నమాట, నేను ఇలా పోర్ట్రే చేశాను. ఇకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు ఏంటి అన్నది సంజయ్ మైరాని బెదిరించిన తీరు అదంతా చూశారు కదా. గుర్తుపెట్టుకోండి, కనిపించేది నిజం కాదు.
వెనకాల వేరే ఏదో జరుగుతూ ఉంటుందన్నమాట. ముందు జరిగేది మైరాని పెళ్లి చేసుకోవడానికి సంజయ్ బెదిరించడం ఇదంతా జరిగింది. బట్ బ్యాక్ డ్రాప్లో ఏం జరిగిందన్నది మనకి ఫ్యూచర్లో స్టోరీలో తెలుస్తుంది. సో ఏ లింక్ మిస్ అవ్వకుండా క్లియర్గా స్కిప్ చేయకుండా వినండి. అంటే వినే వాళ్ళే సంగతి చెప్తున్నా, లేదా చదివే వాళ్ళు ఉన్నా సరే స్కిప్ చేయకుండా నీట్గా చదవండి. అప్పుడే పిన్ టు పిన్ తెలుస్తుంది. రేపు ఫర్దర్ రెఫరెన్స్కి ఈ పార్ట్స్ అన్నీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. స్కిప్ చేయొద్దు అని చెప్పడానికి రీజన్ అదే. రేపటి రోజు ఇది అర్థం కాలేదు అని అనకుండా ఉండేందుకు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇకపోతే ఇవాళ సండే కదా, మంచిగా పుష్టిగా తిని హ్యాపీగా నిద్రపోయి ఈవినింగ్ అప్డేట్కి రెడీ అవ్వండి. తొందరగా ఇచ్చేస్తాను. అంటే డే టైంలోనే అప్డేట్ రెడీ చేసేద్దాం అనుకుంటున్నా. సో 4:35 కల్లా ఇచ్చేస్తాను. 5 లేదా 5:30 అనుకోండి, అక్కడికంతా వచ్చేస్తుంది. అదన్నమాట ముచ్చట. ఇకపోతే 13K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా వచ్చేసాము. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్క మైలురాయి ఎక్కుతున్నప్పుడు నా సక్సెస్ మీతో ముడిపడి మనందరం కలిసి ముందుకు వెళ్తున్నాం అనే ఫీలింగ్ చాలా హైగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ముందుగానే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. నిజంగానే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు 25K అవుతుందా అని చూస్తున్నాను. అంటే బికాజ్ ఏంటో ఆ 25K రావాలని ఎప్పటి నుండో ఉంది నాకు. సో అది వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పర్వాలేదు, ఎంతమంది ఉన్నా చాలు, మనకి ఒక్కొక్కరు వస్తున్నారు, అదే చాలు మనకి. అదే హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. అంతే ముచ్చట. చాలా హ్యాపీగా ఉన్నాను. పోతే ఈవినింగ్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.